హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మంజుష ఫ్రమ్ చికాగో. ఏంటి ఈరోజు మీకొక స్పెషల్ డేకి తీసుకెళ్తాను వచ్చేయండి. చక్కగా రెడీ అయిపోయాను. ఇంకా హెయిర్ కూడా ఇలా సింపుల్‌గా వేసేసుకున్నాను. ఈ డ్రెస్ గురించి మీకు ఇంకోసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎక్కడ తీసుకున్నాను ఏంటనేది. ఇంకా నా వ్లాగింగ్ కిట్ తోటి బయటకొచ్చేసాను. ఏంటి ఇంతకి విషయం ఏంటి చెప్పట్లేదు అనుకుంటున్నారా? చెప్తాను. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సో, ఇలా అయితే రెడీ అయిపోయి ఎక్కడికెళ్ళిపోతున్నానంటే నాపర్‌వెల్‌కి వెళ్తున్నాను. అక్కడ జాయిల్‌కస్ స్టోర్ ఉంది. సో, ఈరోజు ఇది నా అవుట్‌ఫిట్ అనమాట. పదండి వెళ్ళిపోదాము. ఎందుకు జాయిల్‌కస్ అనుకుంటున్నారా? షూట్ కోసం. నాకు ఇన్విటేషన్ ఇచ్చారు. జాయిల్‌కస్‌లో డైమండ్ షో ఉందని. బ్రిలియన్స్ డైమండ్ షో. అందుకనేసి ఇలా రెడీ అయిపోయి చక్కగా ఇంకా వ్లాగింగ్ కిట్ అంతా తీసేసుకొని వెళ్ళిపోతున్నాను. మాకు ఇక్కడ నుంచి వచ్చేసి 45 మినిట్స్ అన్నమాట. సో, అంటే ట్రాఫిక్ ఉంటే మాత్రం 1 అవర్ పడుతుంది. లేదంటే 45 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు. దట్టు ఇది ఈవినింగ్ టైం కదా! స్కూల్ నుంచి వచ్చేవాళ్ళు, అలాగే ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళంతా కలిసి మనకి ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుందని అనుకుంటున్నాను. పదండి వెళ్ళిపోదాము. మీకు కూడా చూపిస్తాను. షో ఎలా ఉంటుంది? వాళ్ళు అలా అంటే మోడల్స్‌తో ఎలా చేస్తారు ఏంటి అనేది. పదండి. ఓకేనండి. నేను డ్రైవ్ చేయట్లేదు యాక్చువల్లీ. నాకింకా డ్రైవింగ్ రాదు. అంటే వచ్చు. కాకపోతే ఇంకా పర్ఫెక్ట్‌గా వెళ్ళే అంత స్కోప్ అయితే నా దగ్గర లేదింకా. సో, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. చిన్నగా అంటే తీస్తాను కానీ లాంగ్ డ్రైవింగ్ అంటే చేయలేను. సో, పదండి మీకు కూడా చూపిచ్చేస్తాను. డ్రైవింగ్ అంతా చూపించను. జస్ట్ కొంచెం అలా చూపిస్తానంతే. ఇంకా ఈరోజు ఏంటంటే స్పెషల్ అక్కడ మనకి మోడల్స్ అమెరికన్ మోడల్స్ తోటి వచ్చి వాళ్ళ డైమండ్స్ అంతా వేసుకొని మనకలా షో చేస్తారనమాట. సో, దట్ టూ మనము ఒకవేళ షాప్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మనకి మంచి ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి ఇప్పుడు. జాయిల్‌కాస్‌లో ఆల్మోస్ట్ 30% డిస్కౌంట్ సేల్ అయితే నడుస్తుంది. అక్కడ నాకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ప్రవళిక అండ్ చందన. వాళ్ళిద్దరిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదేనండి జాయిల్‌కాస్ నాపర్‌వెల్లిలో ఉంది. పక్కనే మనకి పటేల్ బ్రదర్స్ కూడా ఉంటుంది. సో, మనకిక్కడ డెవాన్‌లో జాయిల్‌కస్ అలాగే నాపర్‌వెల్‌లో కూడా ఉన్నాయి 2 స్టోర్స్. ఇదొచ్చేసి చాలా స్పేషియస్‌గా ఉంటుంది. అలాగే పార్కింగ్ కూడా మనకి అవైలబుల్‌గా ఉంది. పదండి లోపలికి వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ షో అంతా అయిపోయిందంట. అంటే మోడల్స్ వాళ్ళంతా వచ్చేసి వాళ్ళ జ్యువెల్లరీ షో అంతా చేసేసుకున్నారు. ఇంకా ఎలాగో నాకు డైమండ్ షో ఉంది కాబట్టి అంటే అది షూట్ చేసుకునే పర్మిషన్ ఉంది కాబట్టి నేనింకా ఇలా లోపలికెళ్ళిపోయి చక్కగా ఇలా అంతా షూట్ చేసుకున్నాను. ఇదేనండి ఆల్రెడీ వాళ్ళ కోసం పెట్టిన స్నాక్స్ అనమాట ఇవన్నీ. మోడల్స్ కోసం పెట్టిన స్నాక్స్ అండ్ డ్రింక్స్. ఇదొచ్చేసి మొత్తం గోల్డ్ సెక్షన్. నేను ఈసారి అయితే గోల్డ్ ఏం చూపించట్లేదు అసలు. చాలా కొంచెం కొంచెం నాకు ఐ క్యాచింగ్‌గా ఉన్నయి మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఇంకొకసారి చూపిస్తాను ఎప్పుడైనా గోల్డ్ కలెక్షన్. ఈరోజు మాత్రం కంప్లీట్‌గా డైమండ్ కలెక్షనే ఏమేమున్నాయో చూసేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదే స్టేజ్ అనమాట. ఇక్కడ నుంచి మోడల్స్‌ని అలా వాక్ చేసుకుంటూ మన డైమండ్స్ అంటే మన డైమండ్ స్టడ్స్ కానీ, నెక్లెసెస్ కానీ అవన్నీ పెట్టేసుకొని అలా మంచిగా షో చేస్తూ ఆహ్, ర్యాంప్ వాక్ చేస్తారు. ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో డైమండ్ నెక్లెస్ అసలు. అబ్బా! ఇదొక్కటేసుకున్నా చాలు కదా! మనం నిండుగా కనిపిస్తాము. అసలు అందరి చూపు మన వైపే ఉండిపోతుంది. కానీ ఇది చాలా కాస్ట్‌లీ. ఎంతుంటుందో కూడా నేను అసలు గెస్ చేయలేను. మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి. నేను కూడా మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. అసలు ఇదైతే ఎంత అద్భుతంగా, ఎంత డీటెయిల్‌గా అసలు ఎక్సలెంట్‌గా ఉంది. ఇలాంటిది ఒక్కటున్నా చాలు. కానీ ఇలాంటివన్నీ మనకి చూడడమే చూడడం వరకే. వేసుకోవాలంటే చాలా సింపుల్‌వే ఇష్టపడతాను నేనైతే. మీకు ఎలా ఇష్టము? ఇలా పెద్ద పెద్దవి ఇష్టమా? లేకపోతే చాలా సింపుల్‌వి ఇష్టపడతారా? నా కామెంట్‌లో చెప్పండి. ఇవి వచ్చేసి షోలో పెట్టారు. అంటే బయటకి మనకు కనిపించేలాగా ఎగ్జిబిషన్‌లో పెట్టారు. సో, ఇదన్నమాట. ఈరోజు ఇక్కడ బ్రిలియంట్ షో. పదండి ఫస్ట్ అయితే మనము డైమండ్ సెక్షన్‌లోకి వెళ్ళిపోయి, అక్కడ ఏమేమి ఉన్నాయో మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఇది వచ్చేసి నెక్లెస్ అంటే కొంచెం హెవీ అన్నమాట. ఇవి వచ్చేసి ఎన్ని గ్రామ్స్ ఉంటాయి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వాళ్ళని అడగలేదు. ఎందుకంటే చాలా బిజీగా ఉన్నారు అందరూ కూడా. ఇంకా ఆల్మోస్ట్ ఇది క్లోజింగ్ టైమ్ కూడా. సో, నేను ఓన్లీ షూట్ మాత్రమే చేసేసుకున్నాను. అంటే మోడల్స్ ఎలా ఉంటాయి, డిజైన్స్ ఎలా ఉంటాయని. ఇవి వచ్చేసి చిన్న నెక్లెస్ అన్నమాట. అంటే మనం పార్టీ వేర్‌కి వెళ్ళినప్పుడు వేసుకుంటాం కదా! చాలా సింపుల్‌గా అలా స్టడ్స్ విత్ లాకెట్ తోటి అంటే మనకి డాలర్‌తో వచ్చింది. ఇవన్నీ అవే. సింపుల్ నెక్లెసెస్ ఇవన్నీ. ఇంకా ఇవి కూడా బ్లాక్ బీడ్స్ కూడా. ఈ బ్లాక్ బీడ్స్‌లో ఈ డిజైన్స్ మాత్రమే ఇక్కడున్నాయి. మనకి కావాలంటే ఓన్లీ సింపుల్‌గా డాలర్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళు అలా కూడా ఇస్తారు. ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనము అలా వేసుకోవడమే. లేదంటే మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు. డాలర్ టు డాలర్ వేరే చైన్స్ కూడా వేసుకోవచ్చనమాట. డిటాచబుల్.
ఇవొచ్చేసి ఇంకా ఇయర్ స్టడ్స్. ఇదైతే ఒక క్లయింట్ తీసుకున్నారు. చాలా బావుంది కదా! నాకు నచ్చిందని జెప్పేసి నేను ఇలా క్యాప్చర్ చేసుకున్నాను. నాకైతే భలే నచ్చేసిందసలిది. సో, ఇదన్నమాట. ఇది ఎంత ప్రైస్ ఏంటి అని కూడా నేనేమి అడగలేదు. వాళ్ళు కూడా బిజీగా ఉన్నారు. ఇంకా షూట్ చేసేసుకుని ఇవన్నీ వచ్చేసి స్టర్ట్స్, హ్యాంగింగ్స్ ఇవన్నీ ఇంకా. నేనిక్కడ ఇందులో షాప్ కూడా చేశాను. అవేంటో నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను. ఇందులోనే నేను తీసుకుందనమాట. చిన్న స్టడ్స్. చాలా చిన్నవి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకి అందరికీ ఉన్నాయి. మనకి ఇవొచ్చేసి 2 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే 1 ½ గ్రామ్ నుంచి 2 గ్రామ్స్ అప్ టు 5 గ్రామ్స్ వరకు ఉంటాయన్నమాట. రోజ్ గోల్డ్‌లో ఉన్నాయి. కొన్నొచ్చేసి 24 క్యారెట్స్ గోల్డ్‌లో, 22 క్యారెట్స్ గోల్డ్‌లో కూడా ఉన్నాయి. ఇవొచ్చేసి ఏంటి మనకి ఫింగర్ రింగ్స్ ఇవి. ఇవన్నీ డైమండ్ రింగ్సే. చాలా మంది వెడ్డింగ్ రింగ్స్ కూడా ఇవి వాడుతూ ఉంటారు ఇక్కడ అమెరికన్స్. ఇక్కడ చాలా మంది అమెరికన్సే వస్తారు ఇక్కడికి. నాపరవెల్లికైతే అసలు ఎంతమంది అమెరికన్స్ షాప్ చేశారో వాళ్ళందరూ డైమండ్ రింగ్స్ వెడ్డింగ్ కోసం తీసుకుంటారు. ఇంకా నెక్స్ట్ ఇవన్నొచ్చేసి నెక్లెసెస్ అన్నమాట. మనకి అవి తీసి ఓపెన్ చేసి చూపించే అంత లేదు సెక్యూరిటీ పర్పస్‌గా. అందుకని పైనుంచి మాత్రమే క్యాప్చర్ చేసుకున్నాను. ఇవొచ్చేసి సింపుల్ నెక్లెస్‌లు. ఇంకా ఇవన్నీ చాలా చిన్నవి. అంటే 2 గ్రామ్ నుంచి 4 గ్రామ్స్ మధ్యలో ఉన్న చిన్న స్టడ్స్ అండ్ నెక్లెస్ లాంటివి. అంటే చైన్‌కి ఉన్న చిన్న డాలర్ అనమాట. పైన ఉన్నవన్నీ మాత్రము నెక్లెస్‌లు. అంటే మనము పార్టీకి, ఫంక్షన్స్‌కి, వెడ్డింగ్స్‌కి అలా వేసుకునే నెక్లెస్‌లు. చాలా కొంచెం పెద్దవి. ఇంకా మిగతావన్నీ మనం ఎక్కడికన్నా చిన్న చిన్న పార్టీస్‌కుంటాయి గదా! అప్పుడు వేసుకునే చిన్న చిన్న నెక్లెస్. ఇక్కడ అన్ని రకాల సైజులలో, అన్ని రకాల ప్రైస్‌ల్లో మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. ఇవొచ్చేసి ఓన్లీ డాలర్ స్టడ్స్ అంతే. వీటికి మనము చైన్స్‌లో పేరప్ చేసుకోవచ్చు. లేకపోతే సింపుల్ గోల్డ్ చైన్‌లో పేరప్ చేసుకోవచ్చు. అలా అన్నమాట. ఇవొచ్చేసి కొంచెం పెద్ద డాలర్స్ ఉన్నవి. ఇంకా అన్ని రకాలు ఇవి పక్కన అన్ని బ్యాంగిల్స్. ఇంకా ఇటువైపు నుంచి అన్ని చూపించేటివన్నీ మీకు స్టడ్స్. ఇక్కడ ఈ కింద కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ స్టడ్స్ అనమాట. ఇంకా డైమండ్స్‌లో చాలా డిఫరెన్స్ ఉంటాయి కదా! అవి కొన్ని రకాల ఆహ్, వెరైటీ డైమండ్స్ అంటే ఓన్లీ సింగిల్ డైమండ్స్ ఉంటాయి కదా! అవి. ఇంకా ఈ పైన ఉన్న బాక్స్‌లో ఉన్నవన్నీ కూడా నెక్లెస్‌లే. ఒక్కసారి సింపుల్‌గా మీరు చూసేయండి. అంటే లైక్ మీకు ఒక అంటే ఏదైనా ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను అంతే. ఇలా అన్ని రకాల సైజులలో ఆహ్, అన్ని కేటగిరీలో ఉన్న డైమండ్స్‌లో ఉన్నాయన్నమాట. ఇవొచ్చేసి చాలా చిన్నవి. చాలా చిన్న పిల్లలకి వేస్తారు కదా! చిన్న పిల్లలవి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మీకిప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగో ఇది. చాలా క్యూట్‌గా ఉంది కదా! చిన్న పిల్లలకైతే భలే అందంగా ఉంటుంది. చిన్న చిన్న పార్టీస్‌కి, గెట్ టుగెదర్ పార్టీస్‌కి అలాంటప్పుడు మంచి ఫ్రాక్ వేసుకొని, ఇలా వీటితో పేరప్ చేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది మనకి. ఇంకివన్నీ మనము నార్మల్‌గా వేసుకునే చైన్స్ అంటే లైక్ డైమండ్స్ అనమాట. డైమండ్ నెక్లెస్‌లు ఇవన్నీ. నాకు బాగా నచ్చాయి. ఇవి మనం అఫోర్డ్ చేయగల రేంజ్‌లో ఉంటాయి. అంటే 3000 నుంచి 5000 లోపు. నేనిక్కడ లాస్ట్ కొన్ని డైమండ్ నెక్లెస్‌లు చూసాను. యాక్చువల్లీ నాకు డైమండ్ నెక్లెస్ లేదు. అదొక్కటే లేదు నాకు. సో, అది ఎలాగైనా తీసుకోవాలి అని అనుకున్నాను. సో, ఇది చూసాను. ఇది నాకు బేసికల్లీ బాగా నచ్చింది యాక్చువల్లీ. కాకపోతే చాలా తక్కువ డైమండ్స్ ఉన్నాయి. ఎక్కువ గోల్డ్ ఉంది. ఇదొచ్చేసి ఇది కూడా బావుంది. కానీ ఇది ప్రైస్ అంతగా నేను అడగలేదు. ఇక్కడ ఏంటంటే నేను ఒకటి దట్టు క్లోజింగ్ టైమ్ వల్ల వాళ్ళు బిజీ అయిపోయారు. మళ్ళీ రావడం గూడా నాకు చాలా దూరం కాబట్టి, ఇంకా వచ్చిన అవకాశాన్ని ఇప్పుడే ఉపయోగించుకోవాలని జెప్పేసి నేను కూడా ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా అలా నాకు నచ్చినవన్నీ క్యాప్చర్ చేసేసుకున్నాను మీకు చూపించాలని. మీలో ఎవరికైనా షాప్ చేసుకోవాలనుకుంటే డెవాన్ దగ్గరుంటే డెవాన్‌కి వెళ్ళండి. లేకపోతే నాపరవెల్లి దగ్గరుంటే నాపరవెల్లికని వచ్చేయండి. ఇక్కడ మంచి మంచి కలెక్షన్స్, డిజైన్స్ అలాగే చాలా తక్కువ స్టార్టింగ్ 1 గ్రామ్ నుంచి గూడా మనకి డైమండ్ స్టడ్స్ దొరుకుతాయి. నేనైతే తీసుకున్నాను. మీకు ఇంకో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకివన్నీ పెద్దవాళ్ళు పెట్టుకునే రింగ్స్. ఇవొచ్చేసి ఓన్లీ సింగిల్ డైమండ్స్. ఇవన్నీ వచ్చేసి బ్యాంగిల్స్ అన్నమాట. బ్రాస్లెట్స్ కూడా ఉన్నాయి. బ్యాంగిల్స్ ఉన్నాయి. నెక్లెస్‌లు, రింగ్స్, స్టడ్స్, బ్లాక్ బీడ్స్ అలా అన్ని రకాలు మనకిక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. ఇదొచ్చేసి చెప్పాను కదా! అన్నీ సింపుల్ నెక్లెస్‌లే. ఒక్కసారి మీరు చూసేయండి.
ఇంకా ఇక్కడ మంత్లీ స్కీమ్ కూడా నడుస్తూ ఉంటుందనమాట. నేను ఆల్రెడీ ఇక్కడ ఎవ్రీ మంత్ $100 కడతాను. అలా 12 మంత్స్ మనకి కట్టిన తర్వాత ఒక $100 మనకి బోనస్‌గా ఇస్తారు. అంటే టోటల్‌గా 1300 తోటి మనం ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు. ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. అంటే స్కీమ్‌లో మనం గోల్డ్‌ని కూడా హోల్డ్ చేసుకోవచ్చనమాట. సో, అలా ఎంత ఎవ్రీ మంత్‌కి మనం ఎంత గోల్డ్‌ని హోల్డ్ అయినా చేసుకోవచ్చు. అంటే మనం కట్టే మనీ బట్టి లైక్ 200, 300 నుంచి అప్ టు మన $1000 వరకి పర్ మంత్ కట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఆ డబ్బులతోటి గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ అలాంటివి కూడా తీసుకోవచ్చు. సో, ఇలాంటి చాలా ఐడియాస్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీరు దాన్ని జాయికాస్ యాప్ కూడా డౌన్‌లోడ్ చేసుకుంటే, మీరు ఆ యాప్‌లో కూడా అన్నీ మీకు ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ వాళ్ళ అసిస్టెంట్స్ కూడా మీతో మాట్లాడతారు. మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఏది బెస్ట్ అనేది వాళ్ళు మీకు చెప్తారు. సో, నేను ఎవ్రీ మంత్ $100 కట్టాను. సో, నాకు గూడా 1200 అయిపోయిన తర్వాత 100 బోనస్‌గా వచ్చింది. టోటల్ 1300 తోటి నేనిక్కడ ఏం తీసుకున్నాననేది మీకు నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎన్ని గ్రామ్స్ వచ్చింది? నేను గోల్డ్ తీసుకున్నానా? డైమండ్ తీసుకున్నానా? లేకపోతే గోల్డ్ అండ్ డైమండ్స్ తీసుకున్నానా? కంప్లీట్‌గా డైమండ్సే తీసుకున్నా అనేది మీకు పూర్తిగా నేను వీడియో చేసి పెడతాను. ఆల్రెడీ వీడియో కూడా చేశాను. ఎడిటింగ్‌లో ఉంది. కాస్త బిజీగా ఉండడం వల్ల అస్సలు నేను వీడియో పెట్టడం అవ్వట్లేదండి. ఇప్పటికి చాలా 2 వీక్స్ అయిపోయింది కదా! 2 వీక్స్ అయిపోయింది ఆల్మోస్ట్ నేను వీడియో రిలీజ్ చేసి. ఇప్పుడే అందుకే ఇది యాక్చువల్లీ నేనెప్పుడో పెట్టాలి లాస్ట్ వీకే. కానీ కొన్ని ప్రమోషన్స్ వల్ల, అలాగే కొంచెం నా బిజీ స్కెడ్యూల్ వల్ల నేను చేయలేకపోయాను. ఇక నుంచి మీకు ఎవ్రీ వీక్‌లో 2 అయినా లాంగ్ వీడియోస్ తప్పకుండా మీకు అప్‌లోడ్ చేస్తాను. మంచి ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకి వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను. ఓకేనా? తర్వాత ఇక్కడ నేను మీకేం చూపిస్తున్నానంటే బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయి కదా! డైమండ్ బ్యాంగిల్స్ అంటే నాకెంత ఇష్టమో అసలు. కానీ ఇప్పుడు పెరిగిన గోల్డ్ రేట్ తోటి మనం అసలు ఏమి కొనలేకపోతున్నాము. కాకపోతే మనకి చాలా ఇమిటేషన్ జ్యువెల్లరీ కూడా చాలా వచ్చింది. ఇంకా వాటిని వేసుకొని హ్యాపీగా తృప్తి పడ్డమే. అంతకుమించి చేసేది ఏమీ లేదు గోల్డ్ రేట్ తగ్గేంత వరకి. సో, నేనైతే గోల్డ్ కొనాలనుకోవట్లేదు ఇప్పట్లో అయితే మాత్రము. అసలు నేను యూఎస్‌లో వచ్చినప్పుడైతే ఎంత తక్కువుండేదో తెలుసా? ఇప్పుడు ఎంత పెరిగిపోయిందో. అసలు అప్పుడే కొనాల్సింది అనిపిస్తుంది. ఎప్పుడు అంతే అప్పుడే కొనాల్సింది అనిపిస్తుంది. అసలు మనం కొనము, పెట్టము కదా! సరే. ఇక్కడైతే మీరు బ్యాంగిల్స్ చూసేయండి. మీలో ఎంతమందికి ఇష్టం గోల్డ్ బ్యాంగిల్స్, అలాగే డైమండ్ బ్యాంగిల్స్ అంటే? గోల్డ్ బ్యాంగిల్స్ అంటే అందరికీ ఉంటాయనుకోండి. కానీ డైమండ్ బ్యాంగిల్స్ చాలా తక్కువ మందికి ఉంటాయి కదా! సో, నాకైతే అంతగా ఇష్టముండదు డైమండ్ బ్యాంగిల్స్. గోల్డ్ బ్యాంగిల్స్‌కే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను కంప్లీట్‌గా. ఇలాంటివన్నీ మనకి ఇమిటేషన్‌లో కూడా దొరుకుతాయి కాబట్టి అంత పెద్దగా నేను వాటి మీద ఇన్వెస్ట్ అయితే చెయ్యను బేసికల్లీ. గోల్డ్ పైనే అంటే ప్యూర్ గోల్డ్ పైనే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాను. మీకు ఊరికే ఐడియా కోసం చూపిస్తున్నాను. నచ్చితే చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతోటి మళ్ళీ వస్తాను. ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ తోటి కూడా మళ్ళీ వచ్చేస్తాను. ఓకేనా? ఇదే స్టేజ్‌లో మోడల్స్ వచ్చేసి వాక్ చేశారు. షార్ట్‌లో తప్పకుండా నేను పోస్ట్ చేస్తా. ఇక్కడ నేను కాస్త కొన్ని పిక్స్ తీసుకున్నాను. సో, ఇక్కడ నుంచే మనకి మోడల్స్ వాక్ చేశారు కదా! అది నేను మీకు షార్ట్ వీడియోలో అయితే పెడతాను. చిన్న క్లిప్ యాడ్ చేస్తాను. నా ఫ్రెండ్ నా కోసం తీసి పెట్టిందనమాట. సో, అలా నేను ఇక్కడ కొన్ని ఈ స్టేజ్ పైన ఒక 4, 5 పిక్చర్స్ తీసుకున్నాను. కొన్ని వీడియోస్ తీసుకున్నాను. ఈ అవుట్‌ఫిట్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. అసలు ఎంత బావుందో ఇది. అందరికీ కూడా చాలా బాగా నచ్చాయి. ఫుల్ కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకైతే. సో, ఇలా అన్నమాట. కొంతమందికి అంటే కొంతమందికి మాత్రమే ఇన్విటేషన్ ఇచ్చారు. అందులో నేను ఒకదాన్ని. సో, వీళ్ళందరూ ఇలా కూర్చొని చక్కగా మోడల్స్ వేసుకున్న జ్యువెల్లరీ అంతా చూస్తూ వాళ్ళు అంటే మార్క్స్ కూడా ఇచ్చినట్టున్నారు. అంటే ఫస్ట్, సెకండ్ ఎవరొచ్చారు అనేది కూడా నాకు తెలీదు అంత డీటెయిలింగ్‌గా. నెక్స్ట్ అయితే నేను ఈ నెక్లెస్ చూసాను. ఈ రేంజ్‌లో కొనుక్కోవాలనైతే నాకు అనిపించింది. ఇదొచ్చేసి ఆల్మోస్ట్ 15 గ్రామ్స్ ఉంది. డైమండ్స్ డైమండ్స్ కూడా మంచి ఆహ్, అదేంటి మంచి వాల్యూ ఉన్న డైమండ్సే అంట. నాకు వాటి గురించి అంతగా తెలీదు. డైమండ్స్‌లో కొన్ని కేటగరీస్ ఉంటాయి కదా! అవి నాకైతే తెలీదు. కానీ ఇక్కడ నేనైతే చూసాను. ఇది ఆల్మోస్ట్ 15 గ్రామ్స్ అయితే అంటే తులంన్నర ఉంది. ఇంకొకసారి వేసుకొని కూడా చూడమన్నారు. సో, అలా వేసుకొని కూడా చూసాను. యాక్చువల్‌గా తీసుకుందామనే అనుకున్నాను. కానీ అప్పటికి క్లోజింగ్ టైమ్ అన్నమాట. అందుకే ఫుల్ రష్‌గా ఉన్నారు వాళ్ళు. ఇంకా ఎప్పుడైనా సరే మనము
బిజీగా ఉన్నప్పుడు ఇలాంటి గోల్డ్ గానీ, డైమండ్స్ కానీ ఎలాంటి షాపింగ్ అయితే చెయ్యొద్దు. కావాలంటే ఇంకొకసారి వచ్చైనా సరే నిదానంగా చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇది హైయెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, ఇక్కడ ఒక్కసారి వేసుకొని చూస్తున్నాను. ఇది కింద ఫ్లవరొచ్చింది. ఇదొచ్చేసి తను $3000 $3800 చెప్పింది తను నాకు ప్రైజయితే. 15 గ్రామ్స్ ఇందులో గోల్డ్ ఉంది. అంటే తులంన్నర గోల్డ్ ఉందని చెప్పింది. మిగతావన్నీ డైమండ్స్. బానే ఉంది. దాంతో పోలిస్తే నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఇది ఎక్సలెంట్‌గా ఉంది. ఇది 4200 అని చెప్పింది. ఇది వచ్చేసి 18 గ్రామ్ టు 20 గ్రామ్స్ మధ్యలో ఉన్నట్టుంది. సో, ఇలా పెట్టుకొని చూసాను. అప్పటికి అన్నీ ఇంకా వాళ్ళు క్లోజ్ చేసేస్తున్నారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి అనైతే నేను అనుకుంటున్నాను. సో, లాస్ట్‌గా ఫైనల్‌గా నేను ఏం తీసుకోవాలనుకుంటున్నానో చూడాలనుకుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఫాలో అవ్వండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతోటి మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.